2025వ సంవత్సరం మీ ముందుకి వచ్చిందంటే మీరు ప్రతి ఒక్కరూ అదృష్టవంతులండి. ఇది ఖచ్చితంగా మీరు నమ్మాలి. 2025 అంటే నంబర్ 9 అండి. అంటే మీరు ఎదురు చూస్తున్నటువంటి నంబర్ 9. చాలామంది గురువులు కూడా చెప్తూ ఉంటారు, మీకు అదృష్ట సంఖ్య 9 వచ్చిందంటే, మీకు డబ్బు నోట్లో కానీ 9 సంఖ్య కనిపించిందంటే, మీకు ఏదైనా బైకులలో కానీ కార్ల నంబర్లు కానీ 9 వచ్చిందంటే మీకు అదృష్టం వచ్చిందనేసి చాలామంది గురువులు కూడా చెబుతూ ఉంటారు. మీకు ఈ నంబర్ అంటే 2025 అంటే నంబర్ 9 మీ ముందుకి వచ్చింది. చాలామంది పేదరికములో అలమటిస్తున్నవారు, భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నవారు కానీ, అప్పుల బాధతో అలమటిస్తూ ఉన్నవారు కానీ, పేదరికములో చిక్కుకున్నవారు కానీ, ప్రతి ఒక్కరికి మీ ముందుకి నంబర్ 9 2025వ సంవత్సరంలో మీరు అడుగు పెట్టారంటే ప్రతి ఒక్కరూ ధనవంతులండి. ప్రతి ఒక్కరూ ధనవంతులే. ఎస్, మీ యొక్క జీవితము మీ యొక్క చేతుల్లోనే ఉందండి. మీ జీవితము మీ చేతుల్లోనే ఉంది. మీరు ఎలా ఉండాలి అనుకుంటారో మీ జీవితము అలానే ఉంటుందండి. ఎస్, మీ యొక్క ఆలోచన విధానాన్ని బట్టి మీ యొక్క జీవితము మారుతూ ఉంటుంది. మీ జీవితము మారుతూ ఉంటుంది. మీరు ఆలోచన ఎలా ఉంటే అలా ఉంటుందండి మీ యొక్క జీవితము. ఎస్, మీరు పేదరికంలో ఆలోచన చేస్తే పేదరికంలోనే ఉంటారు. మీరు ధనవంతుల జీవితం మనకు కావాలి అని మీరు ఆలోచన ఎప్పుడైతే పెడతారో మీ యొక్క జీవితము ధనవంతులుగా ఉంటారని నేను ఈ యొక్క వీడియో ముఖంగా మీకు తెలియపరుస్తున్నాను. ప్రతి ఒక్క మనిషికి ఆలోచన వస్తూ ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఆలోచన వస్తూ ఉంటాయి కదా. ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు ఒక బైక్లో పోతూ ఉన్నా కానీ, ఒక కార్ డ్రైవింగ్ చేస్తూ ఉన్నా కానీ, మీరు నడిచిపోతున్నా కానీ, మీరు ఎక్కడికైనా పోవాలని ఒక డ్రెస్ చేంజ్ చేసుకున్నప్పుడు కానీ, ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక్క క్షణం మీరు ఎక్కడికి పోయినా ఎక్కడికి వచ్చినా కానీ ఏదో ఒక ఆలోచన వస్తూనే ఉంటుంది కదా. ఎస్, ఇది మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. మీరు ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకున్నంత వరకు ఏదో ఒక ఆలోచన వస్తూనే ఉంటుంది. మీరు ఏం చేయాలంటే 2025వ సంవత్సరంలో కొన్ని నియమాల్ని పాటించండి. మీ ఆలోచన ఎలా ఉంటే మీ జీవితం అలా ఉంటుందని నేను ప్రతి ఒక్క వీడియోలో కూడా చెప్తూ వస్తున్నాను. ప్రతి ఒక్క విషయాన్ని చెప్తూ వస్తున్నాను. డబ్బు సంపాదించాలన్నా కానీ కారణం మీరే. డబ్బుని పోగొట్టాలన్నా కానీ కారణం మీరే. ఎక్కడికి రావాలన్నా మీరే, ఎక్కడికి పోవాలన్నా ప్రతి ఒక్క దానికి మీరే కదా. మీరేం చేస్తారంటే, మీరు నిద్రపోయేటప్పుడు అంటే మీకు ఆలోచన లేకుండా ఉండేది ఎప్పుడంటే మీరు నిద్రపోయే టైంలో ఏ యొక్క ఆలోచన ఉండదు కదా. మీరు 10 నిమిషాల ముందుగా నిద్రలేకి జారుకునే 10 నిమిషాల ముందుగా మీకు ఏం కావాలి, మీరు ఎలా ఉండాలి, మీ జీవితము ఎలా ఉండాలనో ఒక్కసారి మీరు అద్దం దగ్గర పోయేసి, అంటే మిర్రర్ దగ్గర పోయేసి మీ కోరికల్ని ఒక 5-6 కోరికలు మీరు అద్దం ముందు చెప్పండి. అంటే పాత జీవితాన్ని పక్కన పెట్టారు, మీరు కొత్త జీవితంలో అడుగు పెట్టారు. పాత జీవితంలో ఏదో కష్టాలలో కానీ, కొన్ని ఏదో తెలిసి తెలియక తప్పులు చేసి కానీ మీ యొక్క జీవితము పేదరికంలో ఉండింది. ఈ 2025వ సంవత్సరంకు మీ జీవితం ఎలా ఉండాలనో మీరు ఒక్కసారి మిర్రర్ దగ్గర చెప్పండి. మీ యొక్క పాజిటివ్గా చెప్పాలి. నెగిటివ్ని పక్కన పెట్టి ప్రతి ఒక్కటి జరిగినట్లుగా ఊహించుకుంటూ మీరు అద్దం ముందర చెప్పారంటే మీ యొక్క జీవితమే మారిపోతుంది. ఎస్, నేను ఎందుకు చెప్తున్నానంటే మీ యొక్క జీవితము మీ చేతుల్లోనే ఉందని, మీ యొక్క ప్రవర్తనను బట్టి, మీ యొక్క ఆలోచనను బట్టి మీ జీవితము మారుతూ ఉంటుందండి. ప్రతి ఒక్కరూ ఎక్కడెక్కడో తిరిగేశారు. ఏదో కొన్ని అసభ్యకరమైన మాటలు ఎవరైనా మాట్లాడున్నా కానీ, మీరు ఎవరితైనా గొడవలు పడినా కానీ, మీ పైన ఎవరైనా పగ ఉన్నా కానీ, ఎవరిపైనైనా మీరు పగ పెట్టుకున్నా కానీ, అంటే ఈర్ష్యా ద్వేషాలను పక్కన పెట్టి మీరు మనస్సు మార్చుకొని మీ యొక్క ఎవరైనా మీకు ఏదైనా చెడు చేసినా కానీ,
మీరు ఎవరికైనా చెడు చేసినా కానీ వారికి మీరు క్షమాపణ అంటే మీరు క్షమించే గుణం కలిగి ఉండాలి. డబ్బు మీ దగ్గరికి రావాలి అనుకున్నా కానీ ఎవరైనా ఏదైనా ఒక తప్పు ఒప్పు ఏదైనా మాట్లాడినా కానీ క్షమించే గుణం కలిగి ఉండాలి. వాళ్ళకి క్షమాపణ చెప్పండి. ఆనందంతో సంతోషంతో మీరు ఎప్పుడైతే ఉంటారో మీ యొక్క జీవితము 2025వ సంవత్సరంలో మీ యొక్క జీవితం మారుతుంది. ఎస్, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా కానీ షేర్ చేయండి. ప్రతి ఒక్కటి జరుగుతుందండి. మీరు నమ్మినప్పుడు నమ్మకం కావాలి. ప్రతి ఒక్కదానికి నమ్మకం ఎప్పుడైతే ఉంటుందో మీ యొక్క జీవితము మారిపోతుందండి. 2024కి గుడ్ బై చెప్పి పాత జీవితాన్ని పక్కన పెట్టి మీరు ధనవంతులు కావాలన్నా అదృష్టము మీకు రావాలన్నా పక్కవారి మాటలు పక్కన పెట్టేయండి. పక్కవారిని గురించి విమర్శించకండి. అంటే వాడు అట్టబోతున్నాడు, ఈడు ఇట్టబోతున్నాడు, ఈడు డబ్బు ఎలా సంపాదిస్తున్నాడు, వాడు అలా ఉన్నాడు, ఈడు ఇలా ఉన్నాడు, వీడు కూర్చున్న చోటుకే ఓడికి మాత్రం డబ్బు వస్తూ ఉంది, నాకు మాత్రం డబ్బు రాలేదే, ఓడు ధనవంతుడు అయిపోతున్నాడు అనేసి పక్కవాడిని గురించి పట్టించుకోకుండా, పక్కవారిని విమర్శించకుండా మిమ్మల్ని గురించి మీరు ఆలోచన చేస్తూ, మీ యొక్క జీవితాన్ని గురించి మీరు ఆలోచన చేస్తూ, మీ యొక్క కుటుంబాన్ని గురించి మీరు ఆలోచన చేస్తూ, మీ యొక్క పిల్లల గురించి మీరు ఆలోచన చేస్తూ ఎప్పుడైతే మీరు ఉంటారో మీ జీవితం టర్న్ ఓవర్ అవుతుందండి, మారిపోతుంది. డబ్బు లోకానికి మీరు ఖచ్చితంగా రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ 2025వ సంవత్సరంలో ప్రతి ఒక్కటి ఒక్కసారి ఆలోచన చేయండి. జనవరి నుంచి డిసెంబర్ లోపల అంటే 2025 జనవరి నుంచి డిసెంబర్ లోపల మీ జీవితం ఎలా ఉండాలనో మీరు ఒకసారి డిసైడ్ చేయండి. మీ జీవితం ఎలా ఉండాలని మీరు డిసైడ్ చేస్తారో మీ జీవితం ఖచ్చితంగా అలానే ఉంటుంది. ఈ 2025వ సంవత్సరంలో నేను ధనవంతుడు కావాలి అని మీరు ఎప్పుడైతే అనుకుంటారో మీరు ధనవంతులు అవ్వడానికి సిద్ధమవుతుంది. ఆ విశ్వశక్తి అనంతం అండి. విశ్వశక్తి అనంతం. ప్రతి ఒక్కటి ఉంది. మీరు కోరుకోవడమే తరువాయి మీకు రావడానికి సిద్ధంగా ఉంటుంది.